గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. మనం సంతోషకరమైన విషయం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం. 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అనేది ఎందుకు అమలులోకి వచ్చిందంటే అందరికీ సమానత్వం, దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానత్వం రావాలా, దేశం కోసం ప్రజలందరూ కూడా కష్టపడి దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం అనేది మనం రాసుకున్నాం. అయితే సమానత్వం అనేది రాజ్యాంగంలో రాశారు, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు దేశం కోసం మాత్రం పాటుపడతా ఉన్నారు. కష్టమంతా బడుగు బలహీన వర్గాలది, ఫలితాలు మాత్రం ఎవరికి వస్తా ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నట్టే ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ అని కూడా కాదు. ఇప్పుడు కూడా చూసుకుంటే మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న కూడా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మొత్తం జనాభాలో 60% పైచిలకు జనాభా తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటే, అధికారిక లెక్కల ప్రకారం కూడా 56% పైచిలకు మనం ఉంటే, మనం అడిగింది 42%. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పింది 42%. రాహుల్ గాంధీ గారు కూడా దేశమంతా తిరుగుతూ తెలంగాణ కోసానికి ఖచ్చితంగా బీసీలకు మనం ఇవ్వాల్సిందే, బీసీలకు మేము న్యాయం చేస్తాం, బీసీలకు నిజంగానే అన్యాయం గురవుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన మాట మేము అందరం ఇక్కడ నమ్మినాం. 85% పైచిలకు అంటే బీసీలందరూ 60%, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు 85% ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట నమ్మేసి మేము ఓట్లు చేసిన 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ చేసినాం. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? కామన్ డిక్లరేషన్ లో భాగంగా 42% ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కూడా నమ్మినాం రేవంత్ రెడ్డి గారిని. మొన్న అనుకోకండి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా లేదు. మొన్న ఒక జీవో తీసారు, కోట్లలో 500 అని చెప్పేసి పోయారు. దాని తర్వాత లాస్ట్కి వస్తే సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు, స్థానిక సంస్థల ఎలక్షన్లకు వస్తారు. లేదు మేము ఎలక్షన్స్ పెట్టాల్సిందే, ఎందుకంటే సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన 3000 కోట్ల బడ్జెట్ మాకు రాదు, పెట్టాల్సిందని హడావిడి ఎలక్షన్స్ పెట్టించారు. సరే, సర్పంచ్ ఎలక్షన్ లో మీరు పెట్టిరు, మా బీసీలందరూ కూడా మా మీద మాకు అరే మీరు మనల్ని మోసం చేస్తారు కదా అని చెప్పి బీసీలందరి లోపల కూడా ఒక ఇది వచ్చేసింది. ఖచ్చితంగా మా వాళ్ళని తెలుసుకున్నాం. మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో మా బీసీలు మా జనాలందరూ కలిసి గెలిపిస్తున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి 42% అనేది మీరు చెప్పిన మాటనే ఎక్కువ పక్కకు పడేసి ఎట్లా దాంట్లో ఎలక్షన్లో గెలిచినాయి కదా, మళ్ళీ మేము మున్సిపల్ ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరు అంటున్నారు. అంటే మీకు అడిగే వాళ్ళు లేరని చెప్పేసా? అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ 3 దొంగటలు ఆడుతున్నాయి. బీసీలందరూ మీకు ఓట్లు వేయడానికే పనికి వస్తారా? పనిచేసే స్థాయిలో మేము ఉంటాం, శాసించే స్థాయిలో మీరు ఉంటారా? మీరు మాట ఇచ్చిన దాన్ని ఎందుకు కప్తా ఉన్నారని చెప్పేసి మేము బీసీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మరి 42% మీరు ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్తే మా జాతర సీన ఆధ్వర్యంలో మేము ఇక్కడ కాదు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాము. ఢిల్లీలో చేస్తున్నాం, గల్లీలో చేస్తున్నాం, హైదరాబాద్ లో ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు, ప్రతి పార్టీ దగ్గర పోయినా అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు మాకు ఇస్తారా? 42% మీరు ఇస్తారా అని చెప్పేసి మీ స్పందన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా మేము బీసీల ఉద్యమం జాతర సీన గారి ఆధ్వర్యంలో, ఇక్కడ నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మాకు 42% మీరు ఇచ్చిన తర్వాతనే, బీసీలకు ఇచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్లకు పోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా వచ్చే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి అంటున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇక్కడ మొన్నదాకా పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 42% వీళ్ళకి ఇవ్వాల్సిందే. వీళ్ళ న్యాయమైన కోరికైన సంగతి మీకు తెలుసు, మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు అధికారంలో ఉండొచ్చు, కానీ ముందర మీకు మాకు ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా దించేసి బీసీ రాజ్యం తెచ్చుకునే రోజు ఖచ్చితంగా ముందు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.